చంద్రబాబు అంటే అవినీతి అక్రమాలని తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహించాలని తెలిపారు. టీడీపీలో నుంచి చంద్రబాబును కార్యకర్తలే తరిమేయాలని చెప్పారు. ఆకాశంలో ఉన్న టీడీపీ పార్టీని చంద్రబాబు అంతం పాతంలోకి తొక్కేశారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఎన్నికల్లో ఎండింగ్ కార్డు పడుతుందని తెలిపారు లక్ష్మీ పార్వతి. అసలు ఈ చంద్రబాబు జీవితం ఏంటనేది ఇప్పటికే ప్రజలందరికీ చాలా క్లియర్గా అర్థమైంది. ఎంత మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్ర మార్గాలు, ఎంత అవినీతి, ఇన్ని దుర్లక్షణాలు ఉండేటువంటి ఒక వ్యక్తి, ఇంత దుర్మార్గుడైన ఒక వ్యక్తి ఈ పరిపాలనకు ప్రజలకి అవసరమా? పోనీ ఇతని వల్ల ప్రజలకు ఏమైనా ఒక్క మంచి జరిగిందా? టీఆర్ అభిమానులైతే మీరు ఈ ద్రోహిని తరిమేసేయండి తెలుగుదేశం పార్టీ నుండి. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ అని ఒకప్పుడు తెల్లవాళ్ల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది. ఈరోజు ఇటువంటి ద్రోహి, ఇటువంటి వెన్నుపోటుదాడు ప్రజలను కూడా మోసం చేసి ప్రజల సొమ్మును వందలు కాదు లక్షల కోట్లు కాజేసినటువంటి ఈ నీచుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అవసరమా? అందువల్ల క్విట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడి నుంచి ఇతని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చంద్రబాబుని తరిమి కొట్టాలి అనేటువంటి పిలుపు నేను ఈరోజు ఇస్తా ఉన్నాను.